నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వాడవాడల కామ్రేడ్ లెనిన్ శతవర్ధంతి కార్యక్రమాలు విజయవాడలో లెనిన్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించిన వామపక్ష పార్టీలు లెనినిజం అజరామరం అంటూ స్పష్టం చేసిన ఆ పార్టీ నేతలు కోడికత్తి శ్రీను తల్లి దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆమె ఆరోగ్యం క్షీణించిన నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రికి బలవంతంగా తరలింపు తన కొడుకు న్యాయం జరిగే వరకు దీక్ష విరమించేది లేదంటూ కోడికత్తి శ్రీను తల్లి స్పష్టం దక్షిణ తమిళనాడులో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ రామసేతు నిర్మాణం జరిగిన ధనుష్కోటి దగ్గర పూజా కార్యక్రమాలలో పాల్గొన్న ప్రధాని భారత రాజ్యాంగం అంబేద్కర్ ఆశయాలపై గౌరవం లేని వ్యక్తి సీఎం జగన్ అంటూ వర్ల రామయ్య విమర్శలు ఎన్నికలలో దళితుల ఓటు బ్యాంకు కోసమే అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు అంటూ మండిపాటు ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు పర్యటన కొనసాగుతోంది. రామసేతు నిర్మించిన ప్రదేశంగా చెప్పుకునే ధనుష్కోడిలోని అరిచల్ మున్నై పాయింట్ను ఇవాళ ఉదయం ఆయన సందర్శించారు. సముద్ర తీరాన దైవ ప్రార్థన, యోగా చేశారు. అనంతరం అక్కడి కోదండరామస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. రామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం కోసం ప్రధాని రేపు అయోధ్యకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. आप देख रहे हैं ये विहंगम दृश्य है, ये वो दृश्य है जो हम कह सकते हैं सदी के दृश्य हो सकते हैं। यहाँ इस खुले वातावरण में बैठकर प्रधानमंत्री योग के उस संदेश को भी पूरे विश्व को देते हुए नजर आ रहे हैं और भारत तो अब वैश्विक पटल पर कई मायनों में एक सॉल्यूशन प्रोवाइडर, एक फैसिलिटेटर के तौर पर नजर పార్టీ మారాలి అని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టే పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని డీసీఎంఎస్ చైర్మన్ పడమట స్నిగ్ధ మండిపడ్డారు. నిజంగా సమస్యలు ఉంటే అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకుని వెళ్లలేదని ప్రశ్నించారు. రైతు సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని పేర్కొన్నారు. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి రాజకీయ ఊసరవెల్లిలా మాట్లాడుతున్నారని డీసీఎంఎస్ చైర్మన్ పడమట స్నిగ్ధ మండిపడ్డారు. లబ్బిపేటలో డీసీఎంఎస్ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల రైతులు నష్టపోతున్నారని పార్థసారథి చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నట్లు చెప్పారు. పార్టీ మారుతున్నారు కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని వెల్లడించారు. గత 4.5 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. నిజంగానే సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకుని వెళ్లలేదని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ పెట్టొచ్చు కదా అంటున్నారు. అవినీతి ఉండకూడదు అనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఆన్లైన్ పెట్టిందని స్పష్టం చేశారు. రైతులకు మంచి జరగాలని సీఎం జగన్ అనేక కార్యక్రమాలు చేస్తున్నారని స్పష్టం చేశారు. అవినీతి లేకుండా పాలన చేస్తున్న పార్థసారథి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని మండిపడ్డారు. తమ రాజకీయ ప్రస్థానం జగన్తోనే మొదలైందని 14 ఏళ్లుగా జగన్ వెంటే తాము నడుస్తున్నట్లు చెప్పారు. పార్టీలో తమకు తగిన న్యాయం జరగాలని మాత్రమే మేము కోరుకుంటున్నట్లు వెల్లడించారు. పెనమలూరు ఎమ్మెల్యే సీట్ని స్థానికుడైన తన తండ్రి పడమట సురేష్ బాబుకు కేటాయిస్తే బాగుంటుందని అన్నారు. పార్థసారథి గారు ఉయ్యూరు ఆర్డీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కొన్ని కామెంట్స్ చేశారు, కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఏవి నిజం కాదు. ఆయన ఇప్పుడు పార్టీ మారుతున్నారు కాబట్టి ఏ పార్టీకి వెళ్తున్నారు ఆయనకి క్లారిటీ లేదు కాబట్టి ఆయన అటెన్షన్ కోసం ఇలాంటి కామెంట్స్ అనేవి చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇలా ప్రాబ్లమ్స్ ఇవి ఉన్నాయి అవి ఉన్నాయని చెప్తున్నారు కదా, మరి మీరు 4.5 years ఎమ్మెల్యేగా చేశారు కదా, ఆ ప్రాబ్లమ్స్ నిజంగానే ఉండుంటే మరి ఈ 4.5 years మీరెందుకు ఆ ప్రాబ్లమ్స్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేదు? అంటే మీరు అసమర్థులు, సరిగ్గా చేయలేదు అని మీరు ఒప్పుకున్నట్టే కదా. కానీ మీరు కరెక్ట్గా అప్పుడు మీ బాధ్యత చేశారు అంటే మరి ఈరోజు మీరు చెప్తుంది అబద్ధాలనే కదా. అంటే ప్రభుత్వం మీద బురద జల్లడానికి ట్రై చేస్తున్నారు ఆయన. ఆయన అన్నారు ఆఫ్లైన్ పెట్టొచ్చు కదా, ఆన్లైన్ ఎందుకు అని. ఆన్లైన్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఇండియాలో మనం ఫైట్ చేస్తున్న వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ కరప్షన్. ఆ కరప్షన్ జరగకూడదనే ఒకే ఒక ఉద్దేశంతో జగనన్న ఇదే అంటే అన్ని స్కీమ్స్ డైరెక్ట్గా లబ్ధిదారుల అకౌంట్కి ఎందుకు వేస్తున్నారంటే కారణమే ఈ కరప్షన్ని ఎండ్ చేయాలని. మధ్యలో ఒక వ్యక్తి ఉంటే కరప్షన్ కరప్షన్ విల్ హ్యాపెన్. ఎంత ట్రై చేసినా మనం జగనన్న ఎంత ఆనెస్ట్గా చేసినా ప్రభుత్వం ఎంత ఆనెస్ట్గా చేసినా ఎవరో ఒకళ్ళు చేస్తారు.
అది ఆపడం కోసమే ఆయన అన్ని ఆన్లైన్ పెట్టారు. బికాస్ దెర్ ఇస్ ప్రూఫ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆన్లైన్ డేటా ఉండడం వల్ల మనకి ఏం జరుగుతుంది అనేది క్లియర్గా ఒక ఐడియా వస్తుంది. ఉపాధి అవకాశాలు కల్పించాలన్న సంకల్పంతో జైత్ర యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం అభినందనీయమని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జేడి లక్ష్మీనారాయణ అన్నారు. సమాజానికి ఎప్పటికప్పుడు ఉపయోగపడే విధంగా సమాచారాన్ని అందించే దిశగా ఛానల్ కృషి చేయాలని ఆయన కోరారు. బందర్ రోడ్లోని ఓ హోటల్లో జైత్ర యూట్యూబ్ ఛానల్ లాంచింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడి లక్ష్మీనారాయణ పాల్గొని ఛానల్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జైత్ర టీవీ జైత్ర యాత్రతో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. గతంలో ప్రింట్ మీడియా తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా ప్రజలకు సమాచారాన్ని అందించడంలో ముందుండేవని, కానీ ప్రస్తుతం కాలం యూట్యూబ్పై ఎక్కువ ఆకర్షితులవుతున్నారని అన్నారు. యూట్యూబ్లో ఎవరైనా సమాచారాన్ని ప్రసారం చేయవచ్చని తెలియజేశారు. యూట్యూబ్లో కంటెంట్ లేకపోయినా కాంట్రవర్సల్ సమాచారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, కానీ వాటికి భిన్నంగా జైత్ర యూట్యూబ్ ఛానల్ సమాజానికి ఉపయోగపడే విధంగా పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు. జైత్ర టీవీ ఈరోజు శ్రీ వర్మ గారు, శ్రీ ప్రదీప్ గారు మరియు శ్రీ శివ గారు వీరి ముగ్గురు ఆధ్వర్యంలో ఇదొక యూట్యూబ్ ఛానల్. దీనికి ముఖ్యంగా 20-25 మందికి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ప్రారంభించబడిన జైత్ర టీవీకి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే జైత్ర అంటే జైత్ర యాత్రలో ఉన్న ఒక పదం. మీ జైత్ర టీవీ కూడా బ్రహ్మాండమైన జైత్ర యాత్ర చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రస్తుతం ఇంతకుముందు ప్రింట్ మీడియాని ఫోర్త్ ఎస్టేట్ అనేవాడు. ఆ తర్వాత క్రమక్రమంగా ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు యూట్యూబ్ అన్నది విపరీతంగా జనబాహుళ్యంలోకి వెళ్ళింది. అందువల్ల దాన్ని ఫిఫ్త్ ఎస్టేట్ అని కూడా అంటున్నారు ఇప్పుడు యూట్యూబ్. అందువల్ల ఇప్పుడు ఎవరైనా ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయొచ్చు. దానివల్ల కొంత మంచి, ఎట్ ది సేమ్ టైం కొన్ని వార్తలు ఏ విధంగా సమాజంలోకి వెళుతున్నాయి అంటే మీరందరికీ తెలుసు. ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్స్ ద్వారా అర్నింగ్ కూడా మొదలైంది. అంటే మీ నెంబర్ ఆఫ్ వ్యూస్ను బట్టి మీకు అందులో మానిటైజేషన్ కూడా జరుగుతుంది యూట్యూబ్ ద్వారా. దానివల్ల ఏంటంటే ఎక్కువ వ్యూస్ సంపాదించాలన్న ఉద్దేశంలో కంటెంట్ లేకున్నా కూడా కాంట్రవర్షియల్ థంబ్నైల్స్ పెడుతూ ఎక్కువ వ్యూస్ని అట్రాక్ట్ చేసే విధంగా ఈ మధ్య చాలా యూట్యూబ్ ఛానల్స్ నేను చూస్తూ ఉంటాను. కానీ దానికి భిన్నంగా సమాజంలో ముఖ్యంగా కుటుంబంలో ఉన్న అందరికీ ఉపయోగపడే విధంగా ఈ జైత్ర టీవీ ఉండాలని చెప్పేసి శ్రీ వర్మ గారు కోరుకున్నారు. ఆ విధంగా పిల్లలకు, గృహిణులకు, తర్వాత ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఈ జైత్ర టీవీ అన్నది మంచి కంటెంట్ని అందిస్తూ మంచి సందేశాన్ని తీసుకువెళుతూ సరి అయిన న్యూస్ను కూడా అందచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు, తల్లికి వందనం ద్వారా ఇంట్లో చదువుకునే పిల్లలందరికీ ఏడాదికి 15,000 ఇస్తామని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిన జగన్ను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలను నమ్మించి మోసం చేశారని విమర్శించారు. శనివారం సాయంత్రం మధురానగర్ 29వ డివిజన్లో భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. జనసేన సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త బొలిశెట్టి వంశీకృష్ణతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రజలతో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తెదేపా అధికారంలోకి రాగానే పోర్టు రిచ్ నమ్మకం కలిగించే ప్రజలకు అమలు చేసే పథకాల కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. దీపం పథకం, 3 గ్యాస్ సిలిండర్లు, యువగళం పథకం ద్వారా నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయలు ఆర్థిక సాయం, అన్నదాత పథకం ద్వారా రైతుకు ఏడాదికి 20,000 రూపాయలు సాయం తదితర పథకాల గురించి వివరించారు. ఒక ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిన జగన్ను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామని వైకాపా నాయకులు ప్రజలను నమ్మించి మోసం చేశారని విమర్శించారు. 4 సంవత్సరాలుగా దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు రాగానే 20,000 రూపాయల నుంచి 40,000 రూపాయలు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పడం మోసం చేయడమేనన్నారు. వ్యాప్తంగా జనసేన తెలుగుదేశం పార్టీ శ్రేణులు మరి ఇంటింటికి తెలుగుదేశం, ఇంటింటికి జనసేన కార్యక్రమాన్ని బాబు గ్యారంటీ, బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహిస్తుందో సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని డివిజన్లో కూడా జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులందరం కూడా ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని కూడా కలిసి 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అవినీతి పరిపాలనలో ఏ విధంగా నాశనం అయిపోయినాయి వాళ్ళ జీవితాలు, ఏ విధంగా వ్యవస్థ నాశనం అయిపోయింది, అభివృద్ధికి దూరంగా ఏ విధంగా ఉందో తెలియజేస్తూ రాబోయే రోజుల్లో
జనసేన తెలుగుదేశం అధికారంలో రాగానే ఆ కుటుంబాలకు ఏ విధంగా అండగా ఉంటామో కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈరోజు 29వ డివిజన్లో ఆ రోజు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అభివృద్ధి ఈ డివిజన్లో పరుగులు ఎత్తేది. రోడ్లు వేసాం, ట్రైన్లు వేసాం. అలాగే ఈ డివిజన్ ప్రధానమైన సమస్య అయినటువంటి మధురానగర్ డబల్ లైన్ ఆర్యూబీని ఆ రోజు ఢిల్లీ వరకు వెళ్ళి మంజూరు చేయించుకొచ్చి పనులు కూడా మొదలుపెట్టి నిధులు శాంక్షన్ చేయించి కాంట్రాక్టర్ని ఫైనల్ చేసి మరి సగం పనులు అయినాక ఎలక్షన్ నోటిఫికేషన్ రావటం వల్ల ఆ రోజు ఎన్నికలు జరిగినాయి. ఒక్క ఛాన్స్ ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినటువంటి 5 సంవత్సరాలు 2019 జనవరిలో మొదలుపెట్టిన ఆర్యూబీని 2024 జనవరి 20వ తారీఖు ఇవాళ తేదీ ఈ రోజు కూడా 5 సంవత్సరాలకి పూర్తి చేయలేకపోయారంటే ఎంత అసమర్థులో ఈ ప్రభుత్వం. ప్రజా సమస్యల మీద అవగాహన లేనటువంటి వ్యక్తులు ఎమ్మెల్యేలు అయ్యారు. రష్యా విప్లవ యోధుడు కామ్రేడ్ వ్లాదిమిర్ లెనిన్ శతవర్ధంతి కార్యక్రమాలు విజయవాడలో వాడవాడలా నిర్వహించారు. లెనిన్ సెంటర్లో ఆయన విగ్రహానికి నివాళులు అర్పించిన వామపక్ష పార్టీ నేతలు బూర్జువా పార్టీలు శ్రామికుల శ్రమశక్తిని దోపిడీ చేసే పెట్టుబడిదారులకు చరమగీతం పాడేది కమ్యూనిజం సిద్ధాంతాలేనని, ముఖ్యంగా మానవ దోపిడీ ఉన్నంతకాలం లెనినిజం అజరామరంగా నిలుస్తుందని స్పష్టం చేశారు. సోషలిస్టు దేశ వ్యవస్థాపకులు కామ్రేడ్ ఐవి లెనిన్ శతవర్ధంతి వేడుకలు విజయవాడలో ఆదివారం జరిగాయి. స్థానిక లెనిన్ సెంటర్లో విగ్రహానికి వామపక్ష నేతలు పుష్పాంజలి ఘటించారు. రష్యా విప్లవంతో సోషలిస్టు దేశ వ్యవస్థాపకులుగా ఖ్యాతినార్జించిన ఐవి లెనిన్ మార్గదర్శకాలు ఎన్నటికీ శిరోధార్యమని గుర్తు చేశారు. కేంద్రంలోని బీజేపీ పార్టీ అనుసరిస్తున్న మతోన్మాద భావజాలం ఈ దేశానికి తూట్లు పొడిచే విధంగా ఉందని గుర్తు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రామికుల శ్రమ శక్తిని యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లెనినిజం అజరామరమని ఈ సందర్భంగా వామపక్ష పార్టీ రాష్ట్ర కార్యదర్శులు వి శ్రీనివాసరావు, కె రామకృష్ణ స్పష్టం చేశారు. లెనిన్ చనిపోయి 100 సంవత్సరాలైంది. శతవర్ధంతి జరుపుకుంటున్నాం. 1924 జనవరి 24వ తేదీన ఆయన మరణించారు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రపంచవ్యాప్తంగా ఆయన బోధనలు, ఆయన కృషి, ఆయన చూపిన మార్గం సజీవంగా ఉన్నది. మార్క్సిజం లెనినిజం కాలం చెల్లింది, ఇప్పుడు పనికిరాదు, ఈ మారిన పరిస్థితులు అని చెప్పినటువంటిది పనికి మాలినటువంటి వాదన. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ వ్యవస్థ ఏదైతే శాశ్వతం అనుకున్నారో అది తీవ్రమైన సంక్షోభంలో ఉంది, కొట్లాటలో ఉంది, యుద్ధాల్లో మునిగి తేలుతోంది. ప్రజలకి శాంతి అనేది లేకుండా, భద్రత అనేది లేకుండా ఈరోజు అభద్రతాభావంలో ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఏ పూట ఏం జరుగుతుందో, ఒకవైపు యుద్ధాలు, ఇంకోవైపు నిరుద్యోగం, ఇంకోవైపు పేదరికం, ఇంకోవైపు సమ్మెలు, ఇంకోవైపు ఆందోళనలు, శాంతి భద్రతలు, కొట్లాటలు ఒకటి కాదు. ఈ సంఘర్షణ మొత్తం కూడా ఈరోజు ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ సృష్టించినటువంటి ఒక బేతాహమైన పరిస్థితి. దీని నుంచి విముక్తి కలగాలంటే అది లెనినిజం, మార్క్సిజం తప్ప మరో మార్గం లేదు. 21వ శతాబ్దంలో ఈరోజు విస్తరిస్తున్న ప్రపంచీకరణకి దారి చూపుతున్నటువంటి సిద్ధాంతమే లెనినిజం. ఈ లెనినిజం ఈరోజు అమెరికా ఆధిపత్యానికి వ్యతిరేకం కావచ్చు, ఈరోజు పాలకవర్గాల దోపిడీకి వ్యతిరేకం కావచ్చు. ఇది తప్ప ఇంకో మార్గం లేదు. ఈరోజు ఆయన బతుకున్నప్పుడు చెప్పాడు, పాలకులు వాళ్ళు దాన ధర్మాలు చేయడానికి సిద్ధపడతారు తప్ప వేతనాలు పెంచడానికి సిద్ధపడరని. ఈరోజు పాలకుల తీరు చూస్తే మనకు అర్థమవుతుంది. మేము మీకు నగదు బదిలీ పథకాలు చేస్తాము, డిబిఆర్లు చేస్తాం, అది చేస్తాం అంటారు తప్ప, దానం చేయడానికి అప్పులు చేసినా దానాలు చేస్తామని అంటారు తప్ప జీతాలు పెంచడానికి మాత్రం వాళ్ళు ఎప్పుడు ముందుకు రారు. మహనీయుడు కామ్రేడ్ విఐ లెనిన్ గారి శతవర్ధంతి కార్యక్రమాలు మన భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా కార్మిక వర్గము, కష్టజీవులు, కమ్యూనిస్ట్ పార్టీలు ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నాయి. ఇవాళ మార్క్సిజం లెనినిజానికి కాలం చెల్లిందని గతంలో ఎవరైతే మిడిమిడి జ్ఞానంతో మాట్లాడారో వాళ్ళందరూ కూడా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పుల గురించి ఆలోచనలో పడ్డారు. మన భారతదేశంలో మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం వారు చేసింది ఏమీ లేనందువల్ల ఇవాళ మొత్తం మతం చుట్టూ, దేవుని చుట్టూ, రాముని చుట్టూ రాజకీయాలు తిప్పే పరిస్థితికి వచ్చారు. నిజంగా ఈ 10 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ భారతదేశంలో ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేకపోయాడు. బ్లాక్ మనీ తెప్పించలేదు, రైతుల ఆత్మహత్యలు ఫుల్ స్టాప్ పెట్టలేడు, ధరలు తగ్గించలేకపోయాడు, ఉద్యోగాలు ఇవ్వలేకపోయాడు. టోటల్గా ఒక ఫెయిల్యూర్ ప్రభుత్వం. కాబట్టి ఈ విఫలమైన ఈ ప్రభుత్వం రాబోయే ఎన్నికల్లో ఓట్లు పొందడానికి ఇవాళ రామనామ జపం చేస్తూ ఉన్నారు. ఈరోజు మామూలు ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్ వారే కాకోకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, అదేవిధంగా అనేక మంది పర్సనాలిటీస్ అందరూ కూడా ఇన్వాల్వ్ చేసి టోటల్గా రేపు అయోధ్య రామజన్మభూమి దాని గురించి
దానిపైన ఈరోజు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలు, రాజ్యాంగమన్న ముఖ్యమంత్రి జగన్కు ఏమాత్రం గౌరవం, చిత్తశుద్ధి లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని, ఇది ఏమాత్రం చిత్తశుద్ధితో కాదని వ్యాఖ్యానించారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విదేశీ విద్యకు అంబేద్కర్ పేరు తొలగించి ముఖ్యమంత్రి తన పేరును పెట్టుకున్నప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా దళితుల మనసు గాయపడిందని వర్ల అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 188 మంది దళితులను పొట్టన పెట్టుకున్నారని, ఈ పాపం అంబేద్కర్ విగ్రహ స్థాపనతో పోతుందా అని ప్రశ్నించారు. డాక్టర్ సుధాకర్ నుంచి అనేక మంది దళితులను హింసించి చంపారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకో తెలియదు, మాట వేరు, ఆయన చేసే పని వేరు. మాటలు దళితులకు ఎన్నో వరాలు ఇస్తాడు, దళితులను అగ్ర పీఠాన కూర్చోబెడతానని చెబుతాడు. కానీ చేతల్లోకి వచ్చేటప్పటికి తద్భిన్నంగా అధోపాతాలానికి అనగదొక్కుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు దళితుల విషయంలో ఆయన మాట వేరు, ఆయన చేత వేరు అని చెప్పడానికి చాలా బాధపడుతూ ఉన్నా. నమ్మారు దళిత వర్గాలు ఈయన మాటలు. 2019 ఎన్నికల్లో నా ఎస్సీలు అన్నాడు, నా మేనమామలు, నేను మేనమామల్ని మీకు అన్నారు, మీరు నాకు మేనమామలు అన్నారు. ఏదో అర్థం కాని రీతిలో మాట్లాడి అందరినీ భ్రమపెట్టి మోసం చేసి మాయ చేసి దళిత ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వర్గాలను ఈసడించుకుంటున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 6,000 దాడులు జరిగినాయి దళిత వర్గాల మీద. 6,000 పైన రికార్డు అయినాయి. అవి నోటి మాట కాదు. 188 మంది దళితులు హత్యగావించబడినారు డిఫరెంట్ ప్లేసెస్లో త్రూఅవుట్ ది స్టేట్. 188 మంది దళితులు అసూలు పసినారు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో. సిపిఐ న్యూ ఎంఎల్ డెమోక్రసీ ఆధ్వర్యంలో కామ్రేడ్ వ్లాదిమిర్ లెనిన్ శతవర్ధంతి కార్యక్రమం విజయవాడ ప్రెస్ క్లబ్లో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా లెనిన్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి ప్రసాద్, లెనిన్ శతవర్ధంతి వేళ ఆయన ఆచరించి చూపిన ప్రణాళికాబద్ధ పరిపాలనా వ్యవస్థను ప్రతి ఒక్కరూ శిరసావహించాల్సిన అవసరం ఉందన్నారు. ఆనాటి రష్యా విప్లవ పరిస్థితులు, అధికార శ్రమ దోపిడీలను నిరసిస్తూ చేపట్టిన విప్లవం సమాజ స్థాపన కోసం శ్రీకారం చుట్టినట్లు అయిందన్నారు. లెనినిజం మానవాళిని సంక్షోభం నుండి సంక్షేమం వైపు మరల్చిన ఘనత దక్కించుకుందని పేర్కొన్నారు. ఈ రోజుకి సరిగ్గా 100 ఏళ్ళు అవుతుంది లెనిన్ మరణించే. లెనిన్ శతవర్ధంతి సందర్భం అంటే లెనిన్ స్మరించుకోవడం కాదు, లెనిన్ విగ్రహ ఆరాధన కాదు. లెనిన్ సిద్ధాంతంలో ఉన్న సారమేంటి, ఆచరణలో ఉన్న సారమేంటి, దాన్ని భారతదేశ నిర్దిష్ట పరిస్థితులకు అన్వయించుకుంటేనే అది సార్థకమవుతుంది. లెనిన్ గొప్ప ఆచరణవేత్త, విప్లవ కార్యాచరణ నిర్మించాడు. తన దేశ నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా ఒక సిద్ధాంతాన్ని తయారు చేశాడు. భారతదేశ నిర్దిష్ట పరిస్థితులకు అనుకూలంగా ఇక్కడున్న వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, వాణిజ్య రంగం, వ్యాపార రంగం, సామ్రాజ్యవాద దోపిడీ ప్రభావాలు, వాటి అణిచివేత, వాటికి వ్యతిరేకంగా ప్రజలు ఏ బాధలు పడుతున్నారు, వాళ్ళ కన్నీళ్లు గార్చేదేంటి, ఆ కన్నీళ్ళకి నిజమైన ఈ మార్క్సిజాన్ని తీసుకొచ్చి అద్ది ఆ ప్రజల్ని కార్యాచరణకు తెచ్చి విప్లవంలోకి తేవడమే లెనిన్ శతవర్ధంతి సందర్భంగా నిజమైన నివాళి అని చెప్పి భావిస్తున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాలు పొలిటికల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పోటీ చేయడానికి కూడా వెనకాడేది లేదని జాతీయ అధ్యక్షులు తాడివాక రమేష్ నాయుడు తెలిపారు. శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ ఫ్రంట్ అనేక బహుజన దృక్పథం కలిగిన పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాల కలయికతో ఈ పార్టీ ఏర్పడిందని, వైసీపీ, టీడీపీ, జేఎస్పీలకు ప్రత్యామ్నాయంగా జనాభా ప్రాతిపదికన రాజ్యాధికార సాధన కోసం ఉద్యమిస్తుందని తెలిపారు. ఫ్రంట్ జాతీయ సలహాదారు, కన్వీనర్, డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ రాజ్యాధికార పార్టీ జాతీయ అధ్యక్షులు నారగోని మాట్లాడుతూ, ఈ రాష్ట్రాన్ని ఏకతాటిగా 2 అగ్రకుల ఆధిపత్య పార్టీలు పరిపాలిస్తున్నాయని, 85% ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు వర్గాలు రాజకీయ బానిసలుగా మార్చి వేయబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు సంఘం గిద్దా శ్రీనివాసనాయుడు మాట్లాడుతూ, చంద్రబాబు పెద్దన్న పాత్ర పోషించాలి, జేఎస్పీ పార్టీకి 75 అసెంబ్లీ, 10 పార్లమెంటు స్థానాలు ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు వీరంకి అయ్యన్నబాబు, జై భారత్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ కాట్రగడ్డ సత్యవతి, మాజీ మేయర్ తాడి శకుంతల, కాపునాడు మహిళా కన్వీనర్ శోభారాణి, తారక్ రామ్ తదితరులు పాల్గొన్నారు.
విజయవాడకి మంచి చిహ్నంగా అమ్మవారు మరి కనకదుర్గం అమ్మవారు విజయవాడకి గతంలో అనేక రూపాల్లో కాపాడుకుంటూ వస్తున్నటువంటి ఒక సిటీకి ఇవాళ అంబేద్కర్ గారిని తీసుకొచ్చి ఒక మంచి చిహ్నంగా పెట్టి ఒక కళ వచ్చింది ఇవాళ విజయవాడకి. ఒక మంచి పని చేశారు. గతంలో అనేక 10 సంవత్సరాల పైగా ఆ విగ్రహ కమిటీ మొట్టమొదటిగా మేమేసిందే విగ్రహ కమిటీ. విగ్రహం పెట్టాలనే ఆలోచన ఈ ఫ్రంట్ తీసుకున్న నిర్ణయమే గతంలో, అది కూడా మీ అందరికీ తెలియాలి. దానికి పెంటారావు గారని స్టీల్ ఫ్యాక్టరీ ట్రేడ్ యూనియన్ లీడర్ని మొట్టమొదటిగా ఆయన అధ్యక్షతను పెట్టాం. తర్వాత మరి కత్తి పద్మారావు గారు వచ్చారు. ఆ తర్వాత ఆ కమిటీ కాలయాపన అవడంతో మళ్ళీ ఇంకో కమిటీ వేశారు. ఇవన్నీ కూడా బహుజన్ ఫ్రంట్ పెట్టినటువంటి గతంలో బహుజన్ ఫ్రంట్ పెట్టినటువంటి కమిటీ. కంబైన్డ్ స్టేట్లో మేము ఏం చేసామంటే సెక్రటరియేట్లో మరి ఎక్కడో గుజరాత్లో పెడుతున్నటువంటి పటేల్ గారి విగ్రహం పెట్టారు, మరి అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలి ఖచ్చితంగా అని చెప్పి మేము తీసుకున్న నిర్ణయం 2 రాష్ట్రాలకు విడిపోయి 2 రాష్ట్రాల్లో కూడా ఇవాళ అద్భుతంగా అంబేద్కర్ గారు రావడం మంచి పరిణామం. కానీ ఆ అంబేద్కర్ గారు సూచనల్ని తూచా తప్పకుండా పాటించండి. ఏర్పడినటువంటి పొలిటికల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే సంస్థ వ్యవస్థాపకులలో మరి ఈరోజు ఆవిర్భావం జరిగింది. దీనికి జాతీయ స్థాయి అధ్యక్షులుగా తాటివాక రమేష్ నాయుడు గారు ఎన్నిక కావటం జరిగింది. వీరు సుదీర్ఘంగా అనేక ఉద్యమాల్లో గత 30-35 సంవత్సరాల నుంచి మరి అనేక సామాజిక సమస్యలపైన ఉద్యమించినటువంటి వ్యక్తి. ఇప్పుడు త్వరలో రాబోయేటటువంటి ఎన్నికల్లో ఇటు వైఎస్ఆర్సీపీ టీడీపీ కూటమి ఏదైతుందో ఈ 2 కూటమిలకు ప్రత్యామ్నాయమైనటువంటి రాజకీయ శక్తిని నిర్మించడానికి, అదేవిధంగా 175 అసెంబ్లీ స్థానాలకు 25 లోక్సభ స్థానాలకు పోటీ చేసే విధంగా భావసారూప్యత కలిగినటువంటి అన్ని పార్టీలతోటి కలిపి ఈ ఫ్రంట్ ఆవిర్భవించడం జరిగింది. మరికొన్ని కొత్త పార్టీలు కూడా ఉన్నాయి. వారితో కూడా మేము చర్చలు జరుపుతూ ఉన్నాం. ముఖ్యంగా మరి ఈ రాష్ట్రంలో ఏ పార్టీకి కూడా మెజారిటీ వచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు. చతుర్ముఖ పోటీ, పంచముఖ పోటీ ఈ రాష్ట్రంలో జరగబోతుంది. ఒకవైపు బీజేపీ, మరొక వైపు కాంగ్రెస్ పార్టీ కూడా షర్మిల నాయకత్వంలో మరి ఇక్కడ బలమైన శక్తిగా మారే అవకాశాలున్నాయి. రైలు ప్రయాణికులకు విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు అలర్ట్ జారీ చేశారు. విజయవాడ డివిజన్లో నిర్వహణ పనుల దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రైలు ప్రయాణికులకు విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు అలర్ట్ జారీ చేశారు. విజయవాడ డివిజన్లో నిర్వహణ పనులు దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే ట్రాక్ మరమ్మతులు, పలు పనుల దృష్ట్యా పలు రైళ్లను పూర్తిగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ వెల్లడించింది. ఇంకా కొన్నింటిని దారి మళ్లించినట్లు పేర్కొంది. రైలు ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని, అందుకు తగినట్లుగా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. కోడికత్తి శ్రీను తల్లి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. కోడికత్తి శ్రీను తల్లి 3వ రోజు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోడికత్తి శ్రీను తల్లి ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తోంది. ఈ సందర్భంగా పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి బలవంతంగా తరలించారు. కొడుక్కి న్యాయం జరిగే వరకు దీక్ష విరమించేది లేదని కోడికత్తి శ్రీను తల్లి చెబుతోంది. వైద్యులు కోడికత్తి శ్రీను తల్లికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా బలవంతంగా ఆసుపత్రికి తరలించే సమయంలో పోలీసులకు దళిత సంఘాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కోడికత్తి శ్రీను కుటుంబ సభ్యులకు దళిత సంఘాలు మద్దతుగా నిలిచారు. సినీ హీరో దివంగత రెబల్ స్టార్ కృష్ణంరాజు 85వ జయంతిని పురస్కరించుకొని 1 టౌన్ చేపల మార్కెట్ నందు ముగ్గుల పోటీలను నిర్వహించారు. పోటీలలో గెలుపొందిన 3 విజేతలకు టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, నాగులు మీరాలు బహుమతులను అందజేశారు. విజయవాడ కృష్ణంరాజు, ప్రభాస్ యువసేన అధ్యక్షులు పట్నాల హరి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. విజయవాడ 1 టౌన్ చేపల మార్కెట్ నందు శాంతి కల్చరల్ సోషల్ ఆర్గనైజేషన్ విజయవాడ కృష్ణంరాజు ప్రభాస్ యువసేన ఆధ్వర్యంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు 85వ జయంతిని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా, గిన్నిస్ రికార్డు గ్రహీత పండిత గానుగుల యుగంధరాచార్యులు పాల్గొన్నారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు పట్నాల హరి మాట్లాడుతూ తనకు సినీ హీరో దివంగత కృష్ణంరాజు అంటే ఎంతో అభిమానమని, ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. ఆయన జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి 1, 2, 3 బహుమతులను అందజేయడం జరిగిందని అన్నారు. మొదటి బహుమతి టి ఖ్యాతి, రెండో బహుమతి రేవతి, మూడో బహుమతి బోర్షాబిరా గెలుచుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాకిన సాయి కుమార్, సిహెచ్ ఆంజనేయులు, టి రాజశేఖర్, స్థానిక పెద్దలు తదితరులు హాజరయ్యారు. హరిబాబు గారు పాపం చిన్నప్పటి నుంచి కూడా ఆయన అభిమానిగా ఆయన సినిమాకి ఆయన కృష్ణరాజు ఫ్యాన్స్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు. మరి ఇవాళ ఆయన చనిపోయినా సరే 85వ పుట్టినరోజు మరి చాలా ఘనంగా చేశారు. ఇవాళ వాళ్ళ శ్రీమతి గారు కూడా నరసాపురంలో ఒక హెల్త్ క్యాంప్ పెట్టి పేదలకు ఉచిత వైద్యం చేశారు. మరి ఇవాళ ఆయన పేరు మీద ముగ్గులు పోటీ అని ఆయన ఉండే ఇళ్ళకాడ, ఇది ఎక్కడో సేవ చేయకుండా ముందు ఆయన ఉన్న ఇంటికాడ ఏదో ఒక కార్యక్రమం పెట్టి వాళ్ళ చైతన్యం నింపాలని పిల్లలు చూస్తూ చాలా ముచ్చటగా ఉంది. మరి వాళ్ళని ఒక ఉత్తేజపరుస్తూ ఒక మంచి కార్యక్రమం పెట్టి నన్ను, మా సోదరుడు నాగుల మీరా గారిని ఈ కార్యక్రమానికి పిలవడం, మాకు ఎంత బిజీ అయినా పాపం ఆయన తెలుగుదేశం పార్టీకి అంటే అభిమానం, మా కార్యక్రమాలు కూడా వస్తుంటాడు. అందుకే ఈ కార్యక్రమానికి మీ ఇద్దరం కూడా హాజరవడం జరిగింది. ఏదైనా ఒక మంచి కార్యక్రమం, ఒక ఆహ్లాదకరమైన కార్యక్రమం, ఒక ఇళ్ళకాడ ఇంటి సందడి కార్యక్రమం ఇది. ఇలాంటి కార్యక్రమం చేసినటువంటి హరిబాబుని శుభాకాంక్షలు జరపడమే కాకుండా ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇక్కడ ఇంకా ఎన్నో పెట్టాలి. అన్నిటికీ మేము ఇద్దరం ముఖ్య అతిథులుగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్టార్ కృష్ణరాజు గారి అభిమాన సంఘంలో చిన్నప్పటి నుంచి ఆయన అభిమానిగా ఉంటూ ఆయన పిలవగానే రావడానికి కారణం ఏంటంటే, చనిపోయినా కృష్ణరాజు గారి పేరు మీద ఇటువంటి కార్యక్రమం చేయడం నిజంగా మనందరం కూడా హరిబాబు గారిని హృదయపూర్వకంగా అభినందించాలి. చప్పట కొట్టండి. అట్లాగే మరి ఈ కార్యక్రమానికి మా సోదరుడు మాజీ శాసనమండలి సభ్యులు బుద్ధ వెంకన్న గారు, ఇంకా ఇక్కడ అనేక మంది మిత్రులు కూడా రావడం జరిగింది. మరి పిల్లలు పెద్దవాళ్ళు మంచి చక్కటి ముగ్గులు వేశారు. ఏ ముగ్గు కూడా ఇది బాగోలేదు, ఇది బాగుంది అనడానికి లేదు, అన్నీ బాగున్నాయి. వాస్తవానికి అన్నిటికీ ప్రైజులు ఇవ్వాలి, కానీ ఇది కుదరదు కదా. ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటే ఎవరు గెలిచినా మనందరం గెలిచినట్టే, అది ఉండాలి. ఎప్పుడైనా ఒక పోటీల్లో వెళ్తే 10 మంది రన్నింగ్ చేస్తే ఒకళ్ళిద్దరే గెలుస్తారు, 1, 2, 3 ఉంటుంది అక్కడ, కానీ అందరూ కష్టపడతారు. ఈసారి మనం గెలవచ్చు అనేటట్లుగా, ఈసారి మనం మంచి ముగ్గులు వేయించినట్లుగా మీరు ఇది ఒక ట్రైనింగ్ అనుకోండి. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పిలిచినటువంటి మా బలహీన వర్గాల నాయకుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు హరిబాబు గారికి మా అందరి తరపున మరొకసారి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. తెలుగు ప్రజలకి నూతన సంవత్సరం మరి సంక్రాంతి శుభాకాంక్షలు లేటుగా అయినా కానీ చెప్పాల్సి వస్తుంది. శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున జనవరి 20 రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి 85వ జయంతి సందర్భంగా విజయవాడ 1 టౌన్ చేపల మార్కెట్ దూద్ ఫ్యాక్టరీ సందులో ముగ్గులు పోటీలు కండక్ట్ చేయటం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం అనేది చేయటం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ముగ్గులు పోటీలు కండక్ట్ చేయటం, అలాగే చాలామంది ఇక్కడికి ఈ కార్యక్రమంలో అటెండ్ అయ్యి ఈ ముగ్గులు పోటీని జయప్రదం చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ నాయకులు బుద్ధ వెంకన్న గారు, అలాగే మాజీ బీసీ నాయకులు, హౌసింగ్ బోర్డు మాజీ చైర్మన్ నాగుల మీరా గారు ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఇచ్చి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కన్సలేషన్స్ ప్రైజ్ ఇవ్వటం జరిగింది. చాలా ఆనందంగా ఈ రోజున కార్యక్రమం జరిపడం జరిగింది. అలాగే గత 15 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు ఇక్కడ జరుపుకుంటున్నాం. కృష్ణంరాజు ప్రవాస యువసేన ఆధ్వర్యంలో మరియు శాంతి కల్చరల్ సోషల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఈ రోజు కూడా ఇక్కడ అద్భుతంగా కార్యక్రమం మిత్రులందరూ ఈ కార్యక్రమం స్థానిక పెద్దల సహకారంతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం లబ్బిపేట
సామగాన లహరి సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో అయోధ్యలో రామజన్మభూమి క్షేత్ర ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా లబ్బిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 3 రోజుల పాటు నిర్వహించే అయోధ్యరామ సంకీర్తనోత్సవం శనివారం ప్రారంభమైంది. తొలి రోజు ఈ కార్యక్రమంలో ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత కళాశాల గాత్ర విభాగం అధ్యాపకురాలు మల్లాది కార్తిక త్రివేణి గాత్రంతో ప్రారంభమయ్యాయి. వాగ్గేయకారులు త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి, రామదాసు, అన్నమయ్య రచించిన కీర్తనలను మధురంగా గానం చేశారు. భమిడిపాటి లలిత, పోవూరి గౌరీనాథ్ బృందం పలు కీర్తనలను ఆలపించారు. బివి దుర్గాభవాని, సద్గురు చరణ్ వాద్య సహకారం అందించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. వాడవాడలో కామ్రేడ్ లెనిన్ శతవర్ధంతి కార్యక్రమాలు. విజయవాడలో లెనిన్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించిన వామపక్ష పార్టీలు. లెనినిజం అజరామరం అంటూ స్పష్టం చేసిన ఆ పార్టీ నేతలు. కోడికత్తి శ్రీను తల్లి దీక్షను భగ్నం చేసిన పోలీసులు. ఆమె ఆరోగ్యం క్షీణించిన నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రికి బలవంతంగా తరలింపు. తన కొడుకు న్యాయం జరిగే వరకు దీక్ష విరమించేది లేదంటూ కోడికత్తి శ్రీను తల్లి స్పష్టం. దక్షిణ తమిళనాడులో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ. రామసేతు నిర్మాణం జరిగిన ధనుష్కోటి దగ్గర పూజా కార్యక్రమాలలో పాల్గొన్న ప్రధాని. భారత రాజ్యాంగం అంబేద్కర్ ఆశయాలపై గౌరవం లేని వ్యక్తి సీఎం జగన్ అంటూ వర్ల రామయ్య విమర్శలు. ఎన్నికలలో దళితుల ఓటు బ్యాంకు కోసమే అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు అంటూ మండిపాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.